దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ, అంటే జాతీయతలో ఉండే మౌలిక అంశాలు లేదంటే ముఖ్య అంశాలు అని చెప్పొచ్చు. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి థర్డ్ లెసన్ నేషనాలిటీలో ఉండే ఎస్ఏ క్వశ్చన్ ఇది. ఈ ఎస్ఏ క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో వస్తుంది, అలాగే పబ్లిక్ ఎగ్జామ్లో కూడా వచ్చి తీరుతుంది. కాబట్టి బాగా చదువుకోవాలి. ఈ క్వశ్చన్ కనుక బాగా రాసినట్లయితే కనుక 8 మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. అయితే ఈ క్వశ్చన్ చెప్పే ముందు మనకు జాతీయత లెసన్ కాబట్టి అసలు నేషన్ అంటే ఏంటి, నేషనాలిటీ అంటే ఏంటి తెలుసుకోవాలి. నేషనాలిటీ అనే పదాలు రెండు కూడా నేషియో అనే లాటిన్ వర్డ్ నుండి ఉద్భవించినవి. నేషియో అంటే పుట్టుక లేదంటే వంశము అని అర్థము, లేదంటే తెగ లేదా సంస్కృతి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆర్జీ గెడ్డిల్ ఏం చెప్పాడంటే జాతీయత అంటే ఒక ఒకే వర్గానికి చెందినవారు కానీ, ఒకే సంస్కృతికి చెందినవారు కానీ, ఒక మతానికి చెందినవారు కానీ, ఒక కులానికి చెందినవారు కానీ, ఒక చరిత్రకి చెందినవారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక ఐక్యతతో ఉంటారు. అంటే వాళ్ళందరిలోనూ కూడా ఒకే ఒక భావన, మానసిక భావన. అంటే మనందరం కూడా ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా, ఏ తెగకు చెందిన వారైనప్పుడు కూడా, ఏ భాషకు చెందిన వారైనప్పుడు కూడా, ఏ కులానికి చెందినప్పటికి కూడా, ఏ సంస్కృతికి చెందినప్పటికి కూడా మనందరం కూడా ఈ భూమి మీద ఒకే చోటకి చేరుకున్నాము. కాబట్టి వీళ్ళందరిలోనూ కూడా ఏంటంటే ఒక మానసిక భావన ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. అంటే మనందరం ఒక్కటే, మనందరం కూడా భారతీయ ప్రజలము అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. ఇలా భావించడానికి కూడా మనకి ఇంకొక ప్రత్యేకమైన కారణం, మనకి భారతదేశానికి నైసర్గిక స్వరూపాలు 6 ఉన్నాయి. తెలుసు కదా మీకు. హిమాలయ పర్వతాలు, తూర్పు తీర మైదానాలు, అలాగే పీఠభూములు, ద్వీపకల్ప పీఠభూములు, ఎడారి భూములు, దీవులు, ఇవన్నీ ఉన్నాయి మనకు తెలుసు. సోషల్లో మీరు 10th చదువుకుని ఉంటారు. అయితే ఇంట్లో మనకి భారతదేశానికి 3 వైపుల సముద్రం ఉంటే, ఒకవైపు హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశానికి సరిహద్దుగా మనకి అక్కడి నుంచి చలిగాలులు రాకుండా ఒక ప్రొటెక్షన్ కింద మనకి ఈ హిమాలయ పర్వతాలు అడ్డుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జాతీయతలో ఒక ఎలా అంటే ఒక సైకాలజికల్ యూనిటీగా మనకి ఇక్కడ ఏర్పడ్డాయి. ఈ జాతీయత అనేది ఏర్పడింది. వీళ్ళందరిలోనూ కూడా ఒకటే భావన, మానసిక భావన. అంటే వీళ్ళ ఆలోచన తీరి ఒకటే, వీళ్ళంతా కూడా ఒక యూనిటీగా ఉంటారు. ఇలాగని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, ఆర్జీ గెటిల్ చెప్తున్నారు. అయితే చెప్తున్నాను కదా, ఈ రెండు కూడా నేషియో నుండి వచ్చినాయి అని చెప్పేసి, నేషియో అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చి చెప్పి ఆర్జీ గెటిల్ అనేవారు డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఈ నేషనాలిటీకి, అంటే జాతీయతకి. మరి జాతికి లార్డ్ బ్రైస్ ఏం చెప్తున్నారంటే, ఒకే జాతి ఒక సమాజంలో ఒక రక్త సంబంధీకులైన ఒక జాతికి చెందినవారు కానీ, ఒక వర్గానికి చెందినవారు కానీ, ఒక కులానికి చెందినవారు కానీ, ఒక తెగకు చెందినవారు కానీ, ఒక మతానికి చెందినవారు కానీ, ఒక చరిత్రకు కలిగిన వారు కానీ, ఒక సంస్కృతికి చెందినవారు కానీ, వీళ్ళందరూ కూడా కలిసి జీవించడాన్ని జాతి అంటారు. ఇంకా ఎక్స్ట్రా ఏముందంటే, ఇది కూడా మనకు జాతీయతలో ఉంది, కానీ ఇంకా జాతీయతలో ఉండి జాతి కూడా ఇంకా ఎక్స్ట్రాగా ఏం ఆలోచిస్తుంది అంటే స్వతంత్ర రాజకీయం, అంటే రాజకీయ సంస్థ, స్వతంత్ర ప్రభుత్వము ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి ఆకాంక్ష. అంటే వీళ్ళది రాజకీయ భావన, జాతిలో ఉండేవాళ్ళది రాజకీయ భావన, జాతీయతలో ఉండేది మానసిక భావన. అంటే జాతీయత లేనిదే జాతి అనేది లేదు. ముందు అందరూ కలిపి ఒక భౌగోళిక ప్రదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడతారు. ఇందులోంచి ఒక జాతి అనేది ఒక డివైడ్ అవుతుంది. రాజకీయ భావన అంటే స్వతంత్ర రాజకీయ భావన, స్వతంత్ర రాజకీయము, అలాగే స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక రాజకీయ భావన వీళ్ళందరిది. అంటే క్షుణ్ణంగా చెప్పాలంటే జాతీయత ప్లస్ స్వతంత్ర రాజకీయము ప్లస్ జాతి. అంటే ఈజీగా జాతీయత ప్లస్ స్వతంత్ర రాజకీయము ఈక్వల్ టు జాతి. ఇది జాతి అని లార్డ్ బ్రైస్ చెప్తున్నాడు. ఇక్కడ లార్డ్ బ్రైస్ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ నేషనాలిటీలో కూడా ఎవరు ఆర్జీ గెటిల్ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే నేషనాలిటీకి ఉన్న డిఫరెన్సెస్ ఇవి. ఓకే, ఇప్పుడు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ అంటే జాతీయతలో ఉండే మౌలిక అంశాలు ఏమున్నాయి. ప్యూరిటీ ఆఫ్ రేస్ అంటే స్వచ్ఛమైన తెగ, కామన్ లాంగ్వేజ్ అంటే ఉమ్మడి భాష, కామన్ హిస్టరీ అంటే ఉమ్మడి చరిత్ర, కామన్ రిలీజియన్ అంటే ఉమ్మడి మతము, తర్వాత కామన్ కల్చర్ అంటే ఉమ్మడి సంస్కృతి, జియోగ్రఫికల్ యూనిటీ అంటే భౌగోళిక ఐక్యత, లాస్ట్ 7 ఏముందంటే పొలిటికల్ ఎక్స్ప్రెషన్స్ రాజకీయ ఆకాంక్షలు. వీటన్నిటి గురించి మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేద్దాం, ప్యూరిటీ ఆఫ్ రేస్ అంటే స్వచ్ఛమైన తెగ.
ఎక్కడుంది అసలు స్వచ్ఛమైన తెగ? ఎక్కడా లేదు. ఎందుకంటే యుద్ధాల వల్ల విడిపోయిన వాళ్ళు, వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఒక గ్రూప్ కింద ఏర్పడి అంటే మనకి చూడండి ఒక సంయోగం అనేక జాతుల వారు, విభిన్న జాతుల వారు అందరూ కలిపి సంయోగ ప్రక్రియ ద్వారా వాళ్ళకి అసల ఒక ప్యూరిటీ తెగ అంటూ ఎక్కడ లేదు. ఎందుకంటే ఒక మతం వారు వేరొక మతం వారి వివాహం చేసుకుంటున్నారు. అలాగే ఒక తెగవారు వేరొక తెగవారిని చేసుకుంటున్నారు. అలాగే ఒక కులం వారు వేరే కులం వారిని చేసుకుంటున్నారు. ఇంకా ఒక సంస్కృతి వారు వేరే సంస్కృతి వారిని కూడా పెళ్లి చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ప్యూరిటీ ఆఫ్ ప్యూర్ రేస్ అనేది ఎక్కడ ఉంది అంటే స్వచ్ఛమైన తెగ అనేది ఎక్కడ కూడా కనపడట్లేదు. అలాగే మనకి చూడండి ఫ్రెంచ్, తర్వాత ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా వాళ్ళు రాజ్యాలు వేరైనప్పటికీ కూడా మేమంతా కూడా ఒకటే జాతి అని చెప్పుకుంటున్నారు. ఒక జాతీయతగా ఏర్పడి మేమందరం ఒకటే అని చెప్తున్నారు. అలాగే కెనడా, అమెరికా వేరు రాజ్యాలు అయినప్పుడు కూడా వాళ్ళు కూడా యూనిటీగా ఉండి మాదందరిది కూడా ఒకటే జాతి, మేమందరం కూడా ఒకటే జాతి ప్రజలము అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు వీళ్ళు ప్రతి వాళ్ళు అనేక భిన్న వర్గాల వారు, అనేక కులాల వారు ప్రతి ఒక్కరు కూడా వివాహాలు చేసుకోవడం వల్ల ఇక్కడ వాళ్ళందరి మధ్యన వాళ్ళ ప్రతి కులాల వారి మధ్యన ప్రతి వర్గం వారి మధ్యన సంయోగం ఏర్పడినందువల్ల ప్రక్రియ ఏర్పడుతున్న వల్ల ఇక్కడ ప్యూర్ రేస్ అనేది ఎక్కడా కూడా లేదు. స్వచ్ఛమైన తెగ అనేది ఎక్కడా కూడా కనబడట్లేదు. ఇది ప్యూరిటీ ఆఫ్ రేస్ అంటే. నెక్స్ట్ ఉమ్మడి మతము అంటే ఏం చెప్పుకున్నాం ఇందా కామన్ రిలీజియన్. ఉమ్మడి మతం అంటే చూడండి అనేక మతాల వారు ఉంటారని చెప్పుకున్నాం. అనేక మతాల వారు ఉన్న తర్వాత అనేక మతాల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత అందులో ఒక హిందువులు ఉంటారు, ఒక క్రైస్తవులు ఉంటారు, ఒక సిక్కిం ఉంటారు, ఒక ఇది జైనులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా అనేక మతాల వారు ఉన్న మనం ఒక జాతీయతకి ఏర్పడుతున్నాం. అందులోంచి మళ్ళీ ఒక జాతిగా మళ్ళీ పక్కకి ఒక రక్త సంబంధికులుగా జాతిగా ఏర్పడుతున్నామని చెప్పుకున్నాం. చూడండి ఇప్పుడు హిందువులు అందరూ ఏమంటారంటే మనందరం ఒకటే అనుకుంటారు. అలాగే క్రైస్తవులు అందరూ ఏమనుకుంటారు, మనందరం కూడా ఒక జాతి చెందిన వాళ్ళు అనుకుంటారు. అంటే ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు. ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ ప్రతి వారు కూడా వాళ్ళ ఆచారాలు వాళ్ళ మతాన్ని స్వీకరించవచ్చు. ఎవరి మతం వాళ్ళు హ్యాపీగా అంటే మనకి రైట్ టు రిలీజియన్ అనేది మనకి ఇది మత మత స్వేచ్ఛ హక్కు అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. మనకి ప్రతి ఒక్కరు కూడా రైట్స్లో ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ఆరాధించుకోవచ్చు. కానీ ఒక మతం వారు ఇంకొక మతం వారికి అడ్డుపడకూడదు. ఒక మతం వారి బోధనల వల్ల ఇంకొక మతం వారికి అడ్డంకులు రాకూడదు. అంటే వాళ్ళకి డిస్టర్బ్ రాకుండా ఎలాగైనా చూడండి ఇప్పుడు చర్చ్ ఉంది. చర్చ్ వచ్చి క్రైస్తవుల చర్చి ఇప్పుడు ఇళ్ళ మధ్యన మన పక్కనే ఇంటికి చేర్చుకుని కట్టారంటే వాళ్ళు చేసే ప్రేయర్ల వల్ల మనకి ఇబ్బందిగా ఉంటుంది. అనేక చుట్టూ ఉన్న వారికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఒక దేవాలయం కట్టారనుకోండి, మన ఇంటి పక్కనే దేవాలయం కట్టారనుకోండి, కట్టిన తర్వాత అవన్నీ వాళ్ళు భజనలు వాళ్ళ కీర్తనలు ఇవన్నీ పాడుకుంటారు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. తర్వాత మన ఇష్టానుసారంగా మనం ప్రేయర్ చేసుకోవచ్చు, మనం భజనలు చేసుకోవచ్చు. ఏం చేసుకున్నప్పుడు కూడా ఒక మతం వారు ఇంకొక మతం వారిని దూషించకుండా, అలాగే అడ్డుపడకుండా, హేళన చేయకుండా, దుర్భాషలు ఆడకుండా ఉన్నంతసేపు మనం హ్యాపీగా చేసుకోవచ్చు. మనకు ఆ రైట్ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి అనేక మతాల వారు ఉన్నప్పటికీ కూడా అందులోంచి మతాలు ఒక్కొక్క మతం వారు ఒక సెపరేట్ చేసుకుని మనందరం ఒకటే అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ మత ఆచారాన్ని పాటించుకుని వాళ్ళు అంటే చర్చలు కట్టుకుంటున్నారు. క్రైస్తవులందరూ కలిపి, అలాగే హిందువులందరూ కలిపి ఒక దేవాలయంలో కీర్తనలు పాడుకుంటున్నారు, భజనలు చేసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. అలాగే కామన్ లాంగ్వేజ్ అంటే ఉమ్మడి భాష అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఎటువంటి మతాల వారైనా కానీ అందరూ కూడా ఒక యూనిటీగా ఉంటున్నారు. ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించుకుంటూ కూడా అందరూ ఒక యూనిటీగా ఉంటున్నారు. ఇక్కడ కూడా ఉమ్మడి లాంగ్వేజ్ అంటే ఉమ్మడి భాష అంటే కామన్ లాంగ్వేజ్. ఈ ఉమ్మడి భాష వారు కూడా ప్రతి ఒక్కరు కూడా అనేక భాషల వారు ఉంటారు. ఒకళ్ళు హిందీ, ఒకళ్ళు ఇంగ్లీష్, ఒకళ్ళు తెలుగు, ఒకళ్ళు మలయాళీ, ఒకళ్ళు కన్నడం ఇలా ఉంటారు. ఉన్నప్పటికీ కూడా అంటే ఎవరి భాష వాళ్ళందరూ కూడా ఒకే గ్రూప్ కింద ఉండడం జరుగుతుంది. అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక చోట ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ ఒక చోట ఉంటారు, కన్నడం మాట్లాడే వాళ్ళందరూ ఒక చోట. అంటే ఇలాగంటే ఇప్పుడు ఎవరైనా గ్రూప్లోంచి ఎవరైనా మన భాష మాట్లాడే వాళ్ళు అనుకో, అమ్మయ్య మా భాష మాట్లాడుతున్నారు అంటే ఆ భాష మాట్లాడే వాళ్ళు వీళ్ళకి అర్థమవుతారు.
ఆ భాష తెలియని వాళ్ళు వాళ్ళకి అర్థం అవ్వరు. కాబట్టి వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఎంత అనేక మతాల వారు, అనేక భాషల వారు ఉన్నప్పటికి కూడా వీళ్ళ భాషలో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని వెంటనే ఇదవుతారు. అంటే కమ్యూనికేషన్ పెంచుకుంటారు. వాళ్ళకి వీళ్ళకి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మాట వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళ భాష వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు ఒకటిగా ఒక గ్రూప్‌గా ఉండడం జరుగుతుంది. ఇది కామన్ లాంగ్వేజ్ అంటే. ఇక కామన్ హిస్టరీ అంటే ఉమ్మడి చరిత్ర. చూడండి, మన తాతలదందరిది ఒక చరిత్ర ఉంటుంది. అలాగే మన 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 డాడీ అదే మా పైన జనరేషన్ వాళ్ళందరిది ఒక చరిత్ర ఉండొచ్చు. మా అమ్మమ్మ జనరేషన్ వాళ్ళు ఒక చరిత్ర ఉండొచ్చు. అలాగే మనందరికీ కూడా పెద్దవాళ్ళు పూర్వీకులు అందరూ కూడా ఉంటారు కదా! వాళ్ళందరికీ ఒక చరిత్ర ఉండొచ్చు. అయితే ఆ చరిత్ర తగ్గట్టుగా కొన్ని కొన్ని లక్షణాలు కూడా అలా వంశపారంపర్యంగా మనకి వస్తూ ఉంటాయి. అలాగే ఆ చరిత్ర గల హిస్టరీ కూడా మనకి మన అమ్మమ్మలు మనకు మన అమ్మమ్మలు మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు. మన పేరెంట్స్ మనకు చెప్తూ ఉంటారు. మన పిల్లలకి చెప్తూ ఉంటాం. మన హిస్టరీకి ఒక చరిత్ర ఉంది. ఇలాగా అంటే మనకున్న కులదైవం ఈ దేవుడు, లేదంటే మనం ఇలా ఉండేవాళ్ళం, అలా ఉండాలి, మనకు ఒక ఇది ఉంది అది ఉంది అని చెప్పుకుంటూ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదే వంశపారంపర్యంగా నడుస్తూ వస్తుంది. అయితే ఒక హిస్టరీకి చెందిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ఒకే హిస్టరీకి చెందిన వాళ్ళు ఒక గ్రూప్గా డివైడ్ అవ్వడం జరుగుతుంది, సెపరేట్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళందరూ కూడా చాలా తొందరగా కలిసిపోతారు అన్నమాట. తొందరగా ఒక కమ్యూనిటీ కింద ఏర్పడతారు. ఇది ఉమ్మడి చరిత్ర అంటే ఒకే చరిత్రకు చెందిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూపుగా ఏర్పడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జియోగ్రఫికల్ యూనిటీ. ఇందాక చెప్పుకున్నాం. జియోగ్రఫికల్ యూనిటీ అంటే ఫస్ట్ చెప్పుకున్నాం కదా మనం. అనేక కులాల వారు, అనేక మతాల వారు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అందరూ కూడా ఒక యూనిటీగా ఉంటారని చెప్పుకున్నాం. అలాగే ఈ జాతీయతలోంచి పుట్టుకొచ్చిందే జాతి అని చెప్పుకున్నాం. జాతి అనేవాళ్ళు ఒక రక్త సంబంధికులైన ప్రజలందరూ కూడా ఒక చోటే ఉండి జీవించడాన్ని జాతి అంటారు. పైగా ఇంకేముంటుంది ఎక్స్ట్రా జాతికి? స్వతంత్ర రాజకీయ సంస్థ ఏర్పాటు చేసుకోవాలని అభిలాష, కోరిక. వీళ్ళందరూ కూడా జాతిగా ఉంటారు. అంటే జాతీయత లేనిదే జాతి ఉండదు అని చెప్పుకున్నాము. అంటే జాతీయత ప్లస్ స్వతంత్ర రాజకీయం ఈజ్ ఈక్వల్ టు జాతి అని చెప్పుకున్నాము. అంటే ఇక్కడ జియోగ్రాఫికల్ యూనిట్ అంటే భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి ఏ భాష వారు ఎలా ఎక్కడి నుంచి వచ్చినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక యూనిటీగా ఉండడం ఉంటారు. అంటే వాళ్ళందరూ కూడా ఒక వర్గానికి చెందిన వారు ఒక సెపరేట్గా గ్రూప్గా ఉన్నప్పుడు కూడా మనం అందరం ఒక ముందు జాతీయతగానే ఏర్పడతారు. మనందరం ఒక జాతి ప్రజలము, భారత ప్రజలము అని చెప్పేసి ఒక జాతీయతగానే ఏర్పడతారు. ఏర్పడిన తర్వాత అందులోంచి ఒక భాష వారు పక్కకు వెళ్తారు, ఒక కులం వారు పక్కన ఉంటారు, ఒక వర్గం వారు ఉంటారు, ఒక సంస్కృతి వారు ఉంటారు. వీళ్ళందరూ డివైడ్ అయ్యి ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకుని వాళ్ళు స్వతంత్ర రాజకీయాన్ని ఏర్పరచుకుంటారు. ఇది జియోగ్రాఫికల్ యూనిటీ. తర్వాత ఇంకేముంది? కామన్ కల్చర్ అంటే ఉమ్మడి సంస్కృతి వారు కూడా అంతే. అనేక సంస్కృతి వారు ఉంటారు. అంటే సంస్కృతి అంటే చూడండి, వాళ్ళకి కట్టు బొట్టు ఆచారాలు చాలా ఉంటాయి కదా. ఒక్కొక్క కులంలో ఒక్కొక్కలాగా ఉంటాయి, ఒక్కొక్క మతంలో ఒకలాగా ఉంటాయి. అలాగే ఒక సంస్కృతిలో ఉంటారు. మా సంస్కృతి ఇదే, మా ఆచారం ఇదే అంటారు కదండి, అలాగా. అయితే ఒక్కొక్క సంస్కృతి ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం ఉన్నాం, మేనమామ, మావయ్య, అమ్మ తమ్ముడు మేనమామ అవుతారు మనకి. అదే ఒక్కొక్క వర్గం వారైతే అన్నయ్య వరుస ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అది వాళ్ళ సంస్కృతి అంటారు. మనం అలా కాదు. పెద్దమ్మ కొడుకంటే అన్నయ్యే, పిన్ని కొడుకంటే తమ్ముడు, ఇలా మనం వరుసలు కలిపి ఉంటాం. వాళ్ళైతే వాళ్ళని భర్తలుగా పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో. అంటే వాళ్ళ సంస్కృతి వేరేగా ఉంటుంది. అలాగే కట్టు బొట్టు భాష కానీ అన్నీ కూడా వాళ్ళు వేరేగా ఉంటాయి. అంటే వస్త్రాధారణ కానీ ప్రతిదీ కూడా వాళ్ళ సంస్కృతి వేరుగా ఉంటుంది. వాళ్ళ వంటకాలు వేరేగా ఉంటాయి. వాళ్ళు నిర్మించుకునే గృహాలు వేరుగా ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా సంస్కృతే మారిపోతుంది. తర్వాత నెక్స్ట్ పొలిటికల్ ఇన్స్పిరేషన్స్ అంటే చూడండి, అసలు రాజకీయ ఆకాంక్షలు అంటే అసలు రాజకీయంలో లేని వాళ్ళు రాజకీయంలోకి రావాలని కోరుకుంటారు. రాజకీయంలో ఉన్న వాళ్ళు ఇంకా అప్పర్ స్టేజ్లోకి ఎదగాలని కూడా కోరుకుంటారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ ఆకాంక్షలు అనేవి ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్ రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ వెనకాల యూత్ అందరూ కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళకు కూడా పర్టికులర్గా ఆ యూత్కి ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి. రాజకీయంగా ఎదగాలి, రాజకీయాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకి ఆలోచన ఎక్కువగా ఉంటుంది.
ఉంటుంది. కాబట్టి ఈ పొలిటికల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి ఎక్కువగా ఎవరికున్నాయి? జాతిలో ఉంది. జాతిలుండే పుట్టుకొచ్చింది. స్వతంత్ర రాజకీయ వ్యవస్థ కావాలి, రాజకీయ సంస్థ ఏర్పాటు చేసుకోవాలి, అలాగే ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఒక జాతీయతలో ఉండి, ఒక జాతి పుట్టుకొచ్చి, జాతిలో నుండి ఒక రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని చెప్పేసి అక్కడ పొలిటికల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి వాళ్ళకి బలంగా ఏర్పడ్డాయి. ఇది పొలిటికల్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే. ఓకే. ఇది చాలా సింపుల్. దీనికి కాలం కాలం సంవత్సరం పాటు చదువుతానే ఉంటారు. జాగ్రత్తగా చదువుకోండమ్మా. బాగా రాయండి. 8 మార్క్స్ వస్తాయి. కంపల్సరీ వచ్చే క్వెషన్. ఓకే. అర్థమైందా?